రాజుగారి కోపం సంతోషం. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు ఒకరోజు సభలో విసుగుతో కూర్చున్నారు. నాకు వినోదం కావాలి. ఎవరైతే నన్ను ఒకే సమయంలో కోపంగా మరియు సంతోషంగా చేయగలరో వారికి 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను అని గంభీరంగా ప్రకటించారు. ఈ ప్రకటన విని ఎందరో పండితులు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ముందుకు వచ్చారు. కాని వారెవరూ రాజుగారిని మెప్పించలేకపోయారు. కొందరు కోపం తెప్పించారు, మరికొందరు సంతోషపెట్టారు. కాని రెండూ ఒకేసారి ఎవరూ చేయలేకపోయారు. అప్పుడు ఆస్థాన విదూషకుడు తెనాలి రామకృష్ణుడు ముందుకు వచ్చాడు. ప్రభూ, మీ సవాలును నేను స్వీకరిస్తాను. కాని నాకొక పెద్ద చిత్రపటం, రంగులు మరియు ఒకరోజు సమయం కావాలి అని వినయంగా కోరాడు. మరుసటి రోజు సభకు రామకృష్ణుడు ఒక పెద్ద గుడ్డతో కప్పిన చిత్రపటాన్ని తీసుకువచ్చాడు. మహారాజా, మీ జీవితంలోని ఒక మధురమైన ఘట్టాన్ని చిత్రించాను అని చెప్పాడు. రాజుగారు ఆతృతగా గుడ్డను తొలగించమని ఆజ్ఞాపించారు. గుడ్డను తొలగించగానే ఆ చిత్రపటాన్ని చూసి రాజుగారి ముఖం కోపంతో కందగడ్డలా మారింది. అందులో రాజుగారు చిన్నపిల్లవాడిలా నేలమీద కూర్చుని ఏడుస్తున్నట్లు ఉంది. రామకృష్ణ, ఇదేమి అవమానం! నన్ను ఇలా చిత్రిస్తావా అని గర్జించారు. రామకృష్ణుడు చిరునవ్వుతో, మహారాజా, దయచేసి చిత్రాన్ని పూర్తిగా చూడండి అన్నాడు. రాజుగారు దగ్గరగా చూడగా ఏడుస్తున్న తన పక్కన తన చిన్ననాటి స్నేహితుడు తనను ఓదారుస్తున్నట్లు గమనించారు. ఆ జ్ఞాపకం గుర్తుకురాగానే రాజుగారి ముఖంలో కోపం మాయమై చిరునవ్వు వికసించింది. రామకృష్ణుడి తెలివికి మెచ్చి ప్రకటించిన బహుమతిని అతనికి అందించారు.